నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనతో పట్టున్నారు మేడం ఉషా కస్తూరి గారు. ఇప్పుడు మనం మేడంతో మాట్లాడి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి యువత మానసిక శారీరక పరిస్థితుల గురించి, ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఈ పార్టీ కల్చరు, పబ్ కల్చరు ఇక్కడితో ఆగిపోయింది అంటారా మేడం? దీని ఇంపాక్ట్ ఫ్యామిలీ లైఫ్ మీద కూడా పడుతుంది. అంటే మీరు ఫస్ట్ చెప్పినట్టు వాళ్ళు ఒక డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్స్ కూడా, నాట్ ఓన్లీ జెంట్స్ ఆర్ నాట్ ఓన్లీ లేడీస్, ఇక్కడ ఆడ మగ తేడా లేకుండా ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ, ఒక మంచి జాబ్ చేసుకుంటూ రెస్పాన్సిబుల్ లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్స్ కూడా ఇప్పుడు సొసైటీలో పక్కదారి పడుతున్న సంఘటనలు మనం చాలా చూస్తున్నాం. కామన్ మ్యాన్ విషయంలో, ఇక్కడ సెలబ్రిటీస్ అని అనడానికి లేదు, కామన్ మ్యాన్ విషయంలో మనం రోజు పేపర్లలో, న్యూస్లలో ఇన్లీగల్ రిలేషన్షిప్స్ గురించి చాలా వింటున్నాం. ఇది ఇంతకు ముందు కంటే సమాజంలో బాగా పెరిగిపోయింది అని చెప్పడానికి ఒక రకంగా బాధపడే విషయం. అసలు ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్స్కి బాగా తెలివైన వాళ్ళు కూడా అలవాటు పడుతున్నారు? కారణం ఏంటి? ఇక్కడ తెలివితేటలు వాళ్ళు ఆ రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేయటం అన్న దానిలో ఉపయోగిస్తున్నారు. అసలు అలాంటి దారిలోకి ఎలా వెళ్ళగలుగుతున్నారు? వ్యామోహం, ఆకర్షణ, క్రేజీనెస్. అంటే ఒక మనిషి ఇంకొక మనిషితోటి, ఇప్పుడు ఈ మనిషి నాకు అర్థం కాదు, ఈ మనిషి నాకు అర్థం కాదు అని ఒక కామన్గా మనం వింటూ ఉంటాం చాలా గొడవల్లో. ఒక మనిషిని ఒక మనిషి అర్థం చేసుకోవాలంటే జీవితకాలం సరిపోదు. వయసు మారుతూ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, సమస్యలు పెరుగుతాయి. బాధ్యత అని తీసుకుంటే సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధ్యత తీసుకోకపోతే ఏ గొడవ లేదు. బాధ్యతలో అడుగు పెట్టామంటే సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఒక ఫ్రస్ట్రేషనా లేకపోతే వాళ్ళల్లో డిస్ట్రాక్షన్ ఉండొచ్చు, కానీ దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి మనిషికి ఒడిదుడుకలు లేకుండా ఎవరు ఉండరు. ఎలా అంటే కొంతమంది చాలా ధైర్యంగా బొట్టన వేలు ప్లేస్ మాత్రమే ఉంటుంది వాళ్ళని నుంచోటానికి, అంటే ఇంకా జాగా లేదు, పడిపోతారు, బటన్ వేలు మీద బ్యాలెన్స్ చేసుకుని ఉంటారు. కానీ ఒక సడన్ చేంజ్ లేదా వాళ్ళ మైండ్ థాట్ ప్రాసెస్ నుంచి వాళ్ళు ఆ బటన్ వేలు ఆసరాగా తీసుకుని ఒంట్లో శక్తినంతా కూడబెట్టుకుని పైకి ఎగిరి సేఫ్ బెట్ మీద ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను చూసాను ప్రాక్టికల్. సమస్యలు లేకుండా ఎవరున్నారు? ఎవరినైనా ఒక పేపర్ తీసుకుని మీరు రాయించండి చాలామంది చేత, నాకే సమస్యలు లేవు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ జీవితంలో ఎవరు ఉండరు. అసలు రెడ్ కార్పెట్ పరిచి ఎవరి లైఫ్ ఉండదు, ఎవరి లైఫ్ ఉండదు. అది ఉంటే లైఫ్ ఏంటండి బాబు? నేనంటాను పడి చేస్తేనే ఆ లైఫ్లో థ్రిల్ తెలుస్తుంది. కానీ మరి బాగా చదువుకున్న వాళ్ళు, అంత సమాజాన్ని చూస్తున్న వాళ్ళు కూడా ఎందుకు ఈ పక్కదారి పడుతున్నారు? నిజంగానే ఇప్పటికి సమాజంలో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా మేడం. అంటే ఇంతకు ముందు ఇంత లేవేమో, మరి ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటి సొసైటీలో వచ్చిన తేడా? అదే విచ్చలవిడితనమే ఇందాక నుంచి మనం చెప్పుకునేది. ఈ విచ్చలవిడితనానికి ఒక కంట్రోల్ లేకుండా ఉంది. ఇప్పుడు ఇది మన మనిషి మనసుకి కళ్ళం లేదు. అది గుర్రంలాగా గుర్రం పరిగెడుతూ ఉంటే తాడు లాగుతూ ఉంటాడు, పట్టుకొని ఉంటాడు. ఎందుకని? అది కరెక్ట్ దారిలో వెళ్తుందా లేదని వదిలేస్తే అది ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మనసుకి కళ్ళం వేసేవాళ్ళు లేరు. అంటే కళ్ళం తానే వేసుకోవాలి, ఏ మనిషికి ఆ మనిషి వేసుకోవాలి. మనిషికి అది చిన్నప్పుడు పేరెంట్స్, టీచర్స్ ఒక లిమిట్ వరకు ఉంటుంది. అది దాటిన తర్వాత తనని తానే కంట్రోల్ చేసుకోవాలి. నో, వీ షుడ్ నాట్ డూ దిస్ వన్, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది చేయకూడదు, లేదు మన కంట్రోల్ ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి, లేదు ఇది చేస్తే మంచి పని అవుతుంది, కొంచెం కష్టపడాలి. కష్టపడకుండా ఏది ఎక్కలేరు కదా. ఏ మెట్టు ఎక్కడం కష్టం కదా. ఇప్పుడు ఒక మెట్టు మించి ఇంకొక మెట్టు మీదకి ఎక్కాలంటే మన బాడీ వెయిట్ని కాళ్ళ మించి లిఫ్ట్ చేయాలి. అవును, బ్యాలెన్స్ చేసుకుంటే. ఇజ్ ఇట్ సో? అది లేకుండా అలా ఊరికే గాల్లో వెళ్ళిపోతాం. అది ఆలోచించాలి కదా, మెట్టు ఎక్కేటప్పుడు ఆలోచించాలి. ఇంకొకటి, మెట్లు కష్టపడకుండా పైకి ఎక్కేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాడికి కష్టపడి ఎక్కిన వాడికి దిగడం తేలిక, వాడు దిగి కిందకి రావాల్సి వస్తుంది ఒకసారి, దిగడం తేలిక. కష్టపడకుండా ఎక్కేసిన వాడు ఏం చేస్తున్నాడు? దిగటానికి భయపడిపోయి, దిగటం తెలియక పడిపోయి చచ్చిపోతున్నారు. ఇప్పుడు చాలా అంటే అడ్డదారులు పైకి వెళ్ళిపోయిన వాళ్ళు సడన్గా ఏదైనా తేడా వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవడానికి కూడా రీజన్ ఇదే. మైండ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. అంటే వాళ్ళలోని ఒక మానసిక బలహీనత. ఎందుకు వచ్చింది? మొదలు నుంచి బాధ్యత తీసుకోవడానికి ఎవరు నేర్పలేదు,
తానుగా అలవాటు పడలేదు. థర్డ్ వన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. ఆ బాధ్యత తీసుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు. నేనేంటి ఈ పని చేయడం ఏంటి అన్న హజంతో కూడా పెరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఈ పని చేయలేదు, ఇప్పుడు చెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నీకు అన్ని, ఇప్పుడు మనం ఇందాక మన ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది, వాటర్ బాటిల్లో నీళ్ళు పోసుకోవాలి, షూ సాక్స్ ఎక్కడ పెట్టుకోవాలి, పుస్తకాలు అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి, టైం టేబుల్. ఒక ఏజ్ తర్వాత అట్లీస్ట్ ఫస్ట్ సెకండ్ పిల్లలకి అది తెలియాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్ని బుక్స్ రిటర్న్ ఇచ్చారా లేదా పెట్టుకోవాలి. అది బాధ్యత అక్కడి నుంచి మొదలైతే వాడు తొందరగా తప్పుదారిలోకి వెళ్ళడు. ఎందుకంటే బాధ్యత వాడిని ఎప్పుడు లాగుతూ ఉంటుంది కాబట్టి. ఆ బాధ్యత అక్కడ వదిలేసి 10th క్లాస్ పిల్లలు కూడా బ్యాగులు మోసుకొచ్చి బ్యాగులు పెట్టే అమ్మా నాన్నని చూసాం. ఇప్పటి వరకు మీరు అలవాటు చేస్తే వాడు రేపు వాడి పిల్లలకి వాడి బ్యాగ్ తీసుకెళ్ళగలరా? మోసుకోలేదు కదా. పిల్లలకి ఏం మోస్తారు? వాళ్ళ పిల్లలకి ఎంతకాలం నువ్వు మోస్తావు? ఎంతకాలం నీకు ఓపిక ఉంటుంది బ్యాగులు వేయడానికి? నేనేది చిన్నప్పుడు బ్యాగ్ పోయలేని వాడు బాధ్యతలు ఎక్కడ మోస్తాడండి? హోంవర్క్ ఎక్కువ ఇచ్చితే ఎందుకు ఎక్కువ ఇచ్చారని అడుగుతున్నారు, కానీ వీడి పెండింగ్ పెట్టుకోవాలని సంగతి పేరెంట్స్కి అర్థం కావట్లా. ఇంత హోంవర్క్లు ఇస్తారా అని దెబ్బలాటానికి వచ్చే పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ బాధ్యతని వాళ్ళు విస్మరిస్తే, అంటే బాధ్యత అంటే వేస్ట్ మెటీరియల్ లాగా చూసుకుంటున్నారు. సేమ్ వే పేరెంట్స్ కూడా వాళ్ళకి నేర్పించట్లేదు. ఆ బాధ్యత పెద్దయ్యాక వస్తుందిలే అంటాడు. చిన్నప్పుడు లేని బాధ్యత పెద్దయ్యాక ఎక్కడ వస్తుంది? ఆ మొదట్లో బాధ్యత లేనితనమే ఇక్కడికి వచ్చేసరికి రకరకాల అయిపోతుంది. ఇప్పుడు బాధ్యతని భరించలేని వాడే కదా ఏం చేసినా కానీ కుటుంబం, వివాహ వ్యవస్థ, మనకు ఫ్యామిలీ ఉంది, వైఫ్ ఆర్ హస్బెండ్, పిల్లలు ఉన్నారు, నా ఇంపాక్ట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ లేడీ అడ్జెంట్, నా ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది అనే ఆలోచన రాదా అంటే ఈ పని చేయరుగా. అది అంటూ ఉంటే అదే కదా క్షణికావేశం అంటారు. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది, ఒక జైల్లో ఖైదీ సరే రియలైజ్ అయ్యాడు అనుకుందాం, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత సమాజం వాడిని పదే అది వేలెత్తి చూపించకూడదు. ఓకే వీడు బాగుపడ్డాడేమో అన్న ఆలోచన సమాజానికి ఉండాలి. వాడిని బాగుపడనియ్యాలి కదా. నో డౌట్ వాళ్ళు రియలైజ్ అవ్వచ్చు, పొరపాటు అయ్యిందని బాధపడవచ్చు. వాడు బలహీనతలు వాడు ఏం చేసుకోకుండా మళ్ళీ తిరిగి మనం నిలదొక్కుకోవాలి అన్న ఒక ఆలోచన వాడికి వస్తుంది. చాలామందికి రావచ్చు, కానీ వచ్చిన వాళ్ళని సమాజం ఒప్పుకోనీరు. పదే గుచ్చి చూపిస్తూనే ఉంటుంది. మొన్నే జైలు నుంచి వచ్చాడు, ఉద్యోగాలు తొందరగా ఇవ్వరు వాళ్ళకి, ఏం చేసి బతుకుతాడు? మళ్ళీ చివరికి వాడికి అదే బాగుంది అనిపిస్తుంది, ఇదే బెటరు. అప్పుడు నన్ను చూసి భయపడేవాళ్ళు ఇప్పుడు నన్నేమో బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏదో 2-3 దొంగతనాలు చేసేసి పట్టుబడ్డప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వాళ్ళు అన్నం పెడతారని థాట్లో ఉంటాడు వాడు. ఇప్పుడు పిచ్చాసుపత్రి నుంచి నయమై బయటకు వచ్చిన వాళ్ళని కూడా పదే వీడి పిచ్చి హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు, వీడి పిచ్చాడు, వాడు మళ్ళీ పిచ్చి మొదటికి వస్తుంది కదా. పిచ్చోడు అంటే మళ్ళీ మొదటికి వస్తుంది కదా పిచ్చి వాళ్ళకి. పాపం వాళ్ళని నార్మల్గా ట్రీట్ చేస్తూ నాకేం లేదు నేను బాగానే ఉన్నాను అంటే ఎందుకు వస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్? ఒక మనిషిగా వాళ్ళని యాక్సెప్ట్ చేయనప్పుడే కదా వాళ్ళకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి మెంటల్ బ్యాలెన్స్ తప్పినా వాడి దారి తప్పి వెళ్ళిపోయిన ఈ రెండు క్యారెక్టర్స్ కూడా సమాజం వాళ్ళని సరైన మార్గాల్లో చూడకపోవటమే కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి గవర్నమెంటే ఉద్యోగాలు ఇప్పించేసేయాలి. ఇప్పుడు సపోజ్ ఖైదీలు ఉన్నారనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఉద్యోగం ఇచ్చేస్తే గొడవ ఉండదేమో అనుకుంటాను నేను. నో డౌట్ చాలా ఏరియాస్లో చాలా స్టేట్స్ ఆ విషయంలో చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అవి నేను కూడా చూసాను. ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. వాళ్ళని మైండ్ సెట్ వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళేలాగా ఉన్నారు. వాళ్ళైనా బాగుపడతారేమో. కానీ ఇప్పుడు మీరు అడిగిన ఇల్లీగల్ కాంటాక్ట్స్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు చూడండి, ఎక్స్ట్రా అఫేర్స్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళని బాగు చేయటం మాత్రం ఎవరి వల్ల కాదు. వాళ్ళకున్న పిచ్చి, వాళ్ళకున్న ఆకర్షణ, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. వాళ్ళ పిల్లల మీద వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ఇప్పుడు ఆ పిల్లల మీద ఒక మచ్చ ఉండిపోతుంది. లేదా ఇక్కడ అమ్మో నాన్నో చేసిన తప్పుకి ఆ పిల్లలకి ఆ ఇద్దరి మీద, ఆ రెండు క్యారెక్టర్స్ మీద, అంటే వాళ్ళే కాదు ఈ దేశంలో ఉండే ఏ అమ్మా నాన్న మీద కూడా నమ్మకం లేకుండా పోతుంది. అందరూ అలానే ఉంటారు. అంటే వాళ్ళకి అదే అనిపిస్తుంది. ఎందుకంటే అది అటు ఇటు కానీ వయసు. నేను ప్రాక్టికల్లీ చూశాను ఒక పిల్లాన్ని, వాడికి అసలు లేడీస్ అంటే రెస్పెక్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళమ్మ పక్కింటి వాళ్ళతో వెళ్ళిపోయింది.
సాక్షాత్ మా స్టూడెంటే. అబ్బాయి బతుకుతాడా చచ్చిపోతాడా భయం వేసింది, అలా బెంగపెట్టిపోయి వాళ్ళ అమ్మ మీద తెలుసా. వాడు అన్నం తిని బతికుంటే చాలా అనిపించే లెవెల్కి వెళ్ళిపోయాడు అబ్బాయి. నిజంగా ఎంత బాధాకరమైన విషయం. వాడు ఒక 4వ క్లాస్ అబ్బాయి. ప్రాక్టికల్లీ చూసానండి నేను ఇది. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం ఆ తల్లికి 2 పిల్లల్ని పెట్టుకుని ఎలా వెళ్ళిపోగలిగింది? వీళ్ళే కదా రేపు పొద్దున సమాజంలో, ఈ పిల్లలే కదా సమాజంలో రకరకాలుగా విధ్వంసాలు, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా మారుతుంది. వాడు ఎలా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కదా. వాడికి ఎవరి మీద రెస్పెక్ట్ ఉండేది కాదు అసలు. ఈ పిల్లలు ఎలా నేను చెప్తున్నా కదా, అందులో ఒక చిన్న పిల్లవాడు, ఈ అబ్బాయి బతికుంటే చాలనిపించింది నాకు. ఇప్పుడు ఇలాగే కృషించిపోయి చచ్చిపోతాడేమని భయం వేసింది నాకైతే అబ్బాయిని చూస్తే. ఒక రకమైన ద్వేషం వచ్చింది వాడికి. అసలు వాడికి దేశం పెంచుకోవడం కాదు, వాడికి లేని లోటే వాడికి తెలుస్తుంది. ఇంకా వాడి దేశం గురించి ఆలోచించే వయసులోకి రాలేదు. ఇంకొంచెం పెద్దవాడు అయ్యాడు అనుకోండి, వాడికి సమాజం మీదే కసి. వాడు ఏమైపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది మనం చూసిన 1-2 ప్రాక్టికల్స్ ఉన్నాయి, మనకి తెలియనివి ఎన్ని ఉన్నాయో ఇలాంటివి. ఇది నేను ప్రాక్టికల్, నాకు అబ్బాయి ఎప్పుడు తలుచుకుని నాకు చాలా బాధేస్తుంది. ఈ ఆకర్షణలకి లొంగడానికి ముందు కుటుంబ వ్యవస్థ, వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల పరిస్థితులు, వాళ్ళ భవిష్యత్తు, వీటి గురించి అయితే ముందు అసలు ఆలోచించాలి. చేస్తే ఇవన్నీ చేస్తే చేయరు ఈ పనులన్నీ. అదే ఆలోచించడం జరిగితే ఇలాంటి పనులు చేయరు కదండి వాళ్ళు. ఎందుకు అని అదేదో గ్రహపాటు పొరపాటు ఉంటుంది. పొరపాటు కాదు, గ్రహపాటు కాదు. అది వాళ్ళ మనసుని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవటం. అది ఒక రాంగ్ స్టెప్. చెప్తున్నాను కదా, సెలెక్ట్ చేసుకునే మార్గం కాళ్ళు మనసే, చెప్పులు మాత్రం కాదు. వాళ్ళు చెప్పుల దగ్గరే ఉండిపోతున్నారు. దట్ ఈస్ ద రీజన్. ఎంత అందమైన చెప్పులు వేసుకున్నామా, ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయా, ఎంత బ్రాండెడ్ వేసుకున్నామా, అంతే తప్ప మనసు ఎంత బ్రాండెడ్గా ఆలోచిస్తుందని ఆలోచించట్లేదే. అక్కడ సమస్యలు వస్తున్నాయి.